భగవంతుని అన్ని జీవులలోనూ దర్శించాలి. అన్ని జీవులను భగవంతునిలో చూడాలి. ఎవరైతే ఇంద్రియ సుఖములపై ఆధారపడి జీవితాన్ని గడపకుండా దైవం తనకు నిర్దేశించిన పనిని అనగా వారి కర్తవ్యాన్ని బాధ్యతతో నిర్వహిస్తారో వారు వారి జీవితాలను సఫలీకృతం చేసుకుంటూ పుణ్య జీవితాన్ని గడపగలరు అని తెలుసు. సరళంగా చెప్పాలంటే సద్గురువును లేదా భగవంతుని ప్రతి చోట చూసేవారికి, ప్రతిదానిలోనూ భగవంతుని దర్శించేవారికి భగవంతుడు ఎప్పటికీ కనుమరుగవడు. అదేవిధంగా భక్తుడు కూడా భగవంతుని దూరం చేసుకోడు, దూరం కాడు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందిన వ్యక్తి అనగా యోగి లేదా స్వచ్ఛమైన భక్తుడు విశ్వంలోని ప్రతి అంశంలో భగవంతుని ఉనికిని చూస్తూ సమస్తము పరమాత్మ యొక్క ప్రతిరూపము అని గ్రహించి శాశ్వతమైన అవిచ్ఛిన్నమైన ఆధ్యాత్మిక సంబంధాన్ని దృఢపరుచుకుంటూ భౌతికమైన విషయ వలయంలో ఎప్పటికీ చిక్కుకొని పోక ఏకత్వం మరియు స్థిరమైన సహవాస స్థితిని అనగా భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న విడదీయరాని శాశ్వతమైన సంబంధమును ఏర్పరచుకుంటాడని తెలుసుకుని మసలుకు